హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఆలూ బైట్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఆలుగడ్డల్ని ఉడికించుకొని వీటిని ఇలా స్లైసర్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర, వామును కూడా వేసుకోవాలి. వాము వేయడం వల్ల మనకి ఈ బైట్స్ టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసి రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పుని కూడా వేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. వీటిని అన్నీ కలిసేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో అటుకులను తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక 5 నిమిషాలు వీటిని నానబెట్టుకోవాలి. అటుకులు అనేవి కొద్దిగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఈ అటుకులని మనం నీళ్ళు వంపి తీసుకోవాలి. ఒక గిన్నెలో మనం నానబెట్టుకున్న అటుకులని ఇలా నీళ్ళని గట్టిగా పిండేసి తీసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసుకొని ఇవి అటుకులు ఆలుగడ్డ మొత్తం కలిసేలాగా పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదండి, ఈ అటుకులలోని వాటరే సరిపోతుంది. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని వేయడం వల్ల మనకి పైన ఈ బైట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. అందుకని కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా బైట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బైట్స్ని వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ స్నాక్స్ని మనం ఈవినింగ్ పూట కనుక పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే చేసుకునే స్నాక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.